దళిత వాడల సమస్యలు పరిష్కరించాలని అర్హులైన దళితులకు వ్యవసాయ భూమి, ఇంటి స్థలాలు, పక్కా ఇళ్లు మంజూరు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్ సుందరయ్య భవన్లో ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. ఎస్సీ, ఎస్టీ సప్లైన్ నిధులతో రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీరు, మరుగుదొడ్లు, శ్మశాన వాటికలు వంటి మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ నెల 24న ఉదయం 10 గంటలకు కడప కలెక్టరేట్ ఎదుట జరిగే ధర్నాకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. మామూలుగా అంతా పడిపోయింది. ఫోటో తీసానా? అంత దగ్గర దూరం అందరు పని నలుగురు ఓకే అంటే అందువల్ల ఈ సామాజిక శంకారావం పేరుతో 4 రోజుల పాటు పర్యటన చేసి సమస్యలన్నీ గుర్తించి ఆగస్టు 24వ తేదీన సోమవారం 10 గంటలకు కడప కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా కడప జిల్లాలో ఉన్న వేలాది కోట్లు సప్లై నిధులు కేటాయించింది. ఆ నిధులు కానీ ఖర్చు చేయకుండా దారి మలుస్తున్నారు. వీటన్నింటినీ సాధించడం కోసం కులవేక్ష వ్యతిరేక పోరాట సంఘం మరియు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాను పాల్గొని జయప్రదం